రైటర్, సింగర్ అలాగే గే రచయిత అనంత శ్రీరామ్ వ్యాఖ్యలకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా కేసరపల్లిలో విహెచ్పి నిర్వహించిన హైందవ మహాసభలో సినీ గే రచయిత అనంత శ్రీరామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను తిరస్కరించాలని ఆయన చెప్పారు. అలాంటి సినిమాలకు మనం వెళ్ళకపోతే డబ్బులు రావు, అలాంటి సినిమాలు తీయరని పేర్కొన్నారు. ఇక సత్యవారిని అభినవ ద్రౌపదిగా వర్ణించారు. ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. ధర్మరాజు అంతటి దాత అని కర్ణుడు అంటే ఊరుకుంటారా అని అన్నారు. అందంగా ఉండటానికి చిత్రీకరణలో హైందవ హననాలు సినిమాలో జరిగాయని అనంత శ్రీరామ్ తెలిపారు. ఇస్కాన్ హరే కృష్ణను ఐటెం సాంగ్ చేశారు. పీకే సినిమాలో రాయి మీద పాన్ ఉమ్మి దేవుడన్నారు. ఊరుకుంటారా అని ప్రశ్నించారు. అక్రమ్ హుస్సేన్ గోపికలను బట్టలు లేకుండా చూపిస్తే ఊరుకుంటారా అని అన్నారు. ఇన్ని విధాలుగా హరణం చేస్తుంటే చూస్తూ కూర్చుంటారా, తిరగబడతారా అని ప్రశ్నించారు. తరలి వచ్చిన లక్షలాది హిందూ జన బంధు సందోహానికి 100 కోట్ల వందనాలు అర్పిస్తున్నాను. సమకాలీన సమాజంలో చలనచిత్రం అనేది కళా ప్రదర్శనకి ఒక ముఖద్వారంగా మారింది. అది వెండి తెర మీదైనా, బుల్లి తెర మీదైనా, మన చేతుల్లో ఉన్న బుజ్జి తెర మీదైనా ఈ చలనచిత్రమే సంగీత, సాహిత్య, నృత్య, నటనాది కళారూపాల ప్రదర్శనకి ముఖద్వారంగా మారింది. అయితే వచ్చిన చిక్కల్లా ఏంటంటే చలనచిత్రం, సినిమా అనేది ఒక వ్యాపారాత్మకమైన కళ, కళాత్మకమైన వ్యాపారం. వ్యాపారానికి కళాత్మకతని, కళాత్మకకి వ్యాపారాన్ని జోడించే క్రమంలో హిందూ ధర్మానికి కళంకం కలిగిస్తూనే వస్తుందన్న సత్యాన్ని నేను బాహాటంగానే అంగీకరిస్తున్నాను. అయితే మరే రంగానికి చెందిన వాడినో అయితే జరిగిన ఈ తప్పుకి విమర్శించవచ్చు, జరుగుతున్న ఈ నేరాల్ని వేటిపైన విరుచుకుపడచ్చు. కానీ అదే సినీ రంగానికి చెందిన వాడిని కాబట్టి ఇప్పటిదాకా జరిగిన ఈ హైందవ ధర్మ వ్యక్తిత్వ హననానికి యావత్ ఈ హిందూ సమాజం ముందు సినీ రంగం తరపున క్షమార్పణలు సమర్పిస్తూనే నేను ముందుకు వెళ్తున్నాను. ఆ క్షమార్పణలు కనుక నేను సమర్పించకపోతే ఇంకొక మాట మాట్లాడే అర్హత కూడా నాకు లేదు. అయినా ఇక్కడ ఆ 4 మాటలు మాట్లాడడానికైనా నాకున్న ఒకే ఒక్క అర్హత ఏంటంటే, ఇక్కడ ఈ హైందవ శంఖారావాన్ని, శంఖనాదాన్ని పూరించిన విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన సరస్వతి శిశు మందిర్లో నా ప్రాథమిక విద్యా అభ్యాసం జరిగింది. కాబట్టి సినిమాల్లో హైందవ ధర్మం మీద దాడి ఎలా జరుగుతుంది, హైందవ ధర్మ హననం ఎలా జరుగుతుంది అనేది ఒక 3 కోణాల్లో 3-4 ఉదాహరణలో క్లుప్తంగా విభజించి వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ దాడి 3 కోణాల్లో జరుగుతుంది. అందులో ఒకటి కావ్యేతిహాస పురాణాలని వక్రీకరించడం, 2 తెర మీద కనిపించే పాత్రల్లో వినిపించే పాటల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగం చేయడం, 3 తెర వెనక మా ముందు అన్యమతస్థుల ప్రవర్తన.